వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి మనకి 8 వసంతాలు మూవీ అయితే చూడడం అయితే జరిగింది భయ్య. దీని గురించి అయితే రివ్యూ అయితే అవ్వబోతున్నాను అనమాట. అండ్ ఈ మూవీ అయితే మీరు అడగచ్చు, అండ్ ఈ మూవీ అయితే 20 తారీఖున కదా భయ్య రిలీజ్ అవుతుంది అనేసి. కాకపోతే ఇక్కడైతే 19వ తారీఖున అయితే మనకైతే ప్రీమియర్ షోలో అయితే వేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకి ఫణీంద్ర గారు అనమాట. అండ్ ఫణీంద్ర గారి గురించి చెప్పక్కర్లేదు, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అతనికి. అండ్ మెయిన్ ఎంటైర్ మూవీ మొత్తం చూసిన తర్వాత నాకు ఎలాగ అనిపించేసింది అంటే నాకైతే పర్లేదు భయ్య, అంటే వన్ టైం వాచబుల్ అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఫణీంద్ర గారు పాత మూవీస్ అండ్ కొన్ని మూవీస్ ఎలా తీస్తారో అండ్ ఈ మూవీ కూడా తన మార్క్ అయితే కనబడుతుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఫణీంద్ర గారికి ఎక్కువ షార్ట్ ఫిల్మ్ ఫ్యాన్ బేస్ అయితే ఎక్కువ మంది ఉంటారు, అది మనందరికీ తెలిసిందే. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఈ మూవీ కూడా ఒక షార్ట్ ఫిల్మ్ టైప్ లాగా వెళ్తుంది భయ్య, అంటే రెట్లలో కొంచెం స్లో నైరేషన్తో వెళ్తుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఫణీంద్ర గారి డైరెక్షన్లో ఎన్ని మందికి నచ్చుతుందో వాళ్ళందరికీ ఈ మూవీ అయితే పిచ్చగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే తన మార్క్ అయితే బాగా కనబడుతుంది అండ్ ఈ మూవీలో. అండ్ మెయిన్ వచ్చేసి అవంతిక క్యారెక్టర్ అయితే చాలా బాగుంది భయ్య, ఎందుకంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి అమ్మాయి కూడా నీట్గా బాగా యాక్ట్ చేసింది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి అమ్మాయి వల్ల మనకి ఎక్కడ బోర్ కొట్టదు అనమాట. అండ్ ఫ్యూ చోట్ల దగ్గర అంటే కొంచెం లైట్గా మనకైతే డల్ అవుతుంది, కానీ మిగతా అన్ని చోట్ల దగ్గర మనకైతే టాప్ నాచ్గా ఉంటుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి క్లైమాక్స్ వచ్చిన ఒక గంట కానీ నీట్గా ప్రజెంటేషన్ చేశారు. అండ్ అక్కడికి వచ్చే ఎమోషన్ కూడా బాగా క్యారీ చేశారని చెప్పచ్చు అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి లవ్ స్టోరీ భయ్య, లవ్ స్టోరీ కూడా నీట్గా డిజైనింగ్ చేసుకున్నారు అనమాట. ఏదో పెట్టేయాలని పెట్టేసి ఏదో వాడేయాలని వాడేసి అలా కాదు, కాకపోతే నీట్గా ప్రజెంటేషన్ పెట్టారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి అవంతిక గారు కొన్ని సీన్స్లో అయితే తన యాక్టింగ్ అయితే దొల్ల కూడా దూపం వేశారని చెప్పచ్చు భయ్య. ఎందుకంటే కొన్ని సీన్స్లో కూడా మనకి రెట్టిలో మనకి ఏడుపు వచ్చేస్తుంది అనమాట, అంత బాగుంటుంది అనమాట. అండ్ అక్కడికి వచ్చే ఫ్యామిలీ సీన్స్ కానీ అక్కడికి వచ్చే నేచర్, బ్యూటిఫుల్ నేచర్ కానీ బాగా క్యాప్చర్ చేసుకొని మన థియేటర్ మీద అందించారు అండ్ డైరెక్టర్ గారు. అండ్ మెయిన్ వచ్చేసి బీజిఎం అయితే చాలా బాగుంది భయ్య, ఎందుకంటే ఒక సిచ్యువేషన్ పడుతున్నప్పుడు బీజిఎం కూడా అలా లైట్గా ఎలివేట్ చేసుకుని వచ్చింది ఆ సిచ్యువేషన్ అనమాట. అండ్ ఒక సీన్ అయితే యాక్చువల్లీ ఆ సీన్ అంత పెద్ద బిల్డప్కి అంటే అంత బాగోదు, బట్ అక్కడికి వచ్చిన మ్యూజిక్ వల్ల మనకి ఎలా కనిపిస్తుంది అంటే థియేటర్లో చూసినప్పుడు అబ్బా ఏమైనా ఉందరా అన్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఇది పెద్ద స్టోరీ ఏమి ఉండదు భయ్య. 8 వసంతాలు అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని మనకి 8 వసంతాల కింద తీశారనమాట. తన క్యారెక్టర్ని 8 వసంతాల కింద తీశారనమాట. ఆ 8 వసంతాలు ఏటైతే జరిగాయి అనేసి మీరు చూడాలి రిమైనింగ్ స్టోరీ థియేటర్కి వెళ్ళాలన్నమాట. అండ్ ఎక్కువ పెద్ద స్టోరీ ఏం కాదు, కానీ అది తీసుకెళ్లే విధానం మనకి నీట్గా చూపించారనమాట డైరెక్టర్ గారు. అండ్ మెయిన్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటుంది భయ్య ఈ మూవీ, ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి ఎక్కడ డల్ చేయరు అనమాట, అలా వెళ్ళిపోతుంటుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఇతని డైరెక్షన్ ఇలాగ ఉంటుంది భయ్య, ఫస్ట్ అంతా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది అండ్ స్లోగా వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే ఎక్కడెక్కడ మనకి బోర్ కొట్టనివ్వదు అండ్ అలాగని మనకి హైప్ అనేది కూడా తీసుకెళ్దు. అండ్ అలా స్లోగా వెళ్ళి క్లైమాక్స్ అనేది మనకి ఓకే బాగుందిరా అనే సాటిస్ఫాక్షన్ అయితే మనం థియేటర్ నుంచి బయటకు వస్తాం అనమాట. అది ఈ మూవీ కూడా నాకు అలాగే అనిపించింది. అండ్ మెయిన్ ఎస్పెషల్లీ ఆ అవంతిక గారు ఈ మూవీలో చేయడం చాలా బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పొచ్చు. ఆ అమ్మాయి తప్ప ఇంకా ఎవరైనా పెట్టారు అంటే మాత్రం ఖచ్చితంగా పోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. తన యాక్టింగ్ అయితే తీసి దుల్లో కూడా దూపం వేస్తుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి అదర్ క్యారెక్టర్స్ కూడా అండ్ ఈ మూవీలో ఏదో పెట్టాలని పెట్టలేదు, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క అర్థం ఉంటుంది అనమాట. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, ఏదో మధ్యలో పెట్టాలని ప్రతి ఒక్క క్యారెక్టర్ని నిరికిచ్చి అయితే పెట్టలేదు భయ్య. అన్ని అంతా నీట్గా ప్యాక్ చేసుకుని పెట్టారు. అండ్ సాంగ్స్ కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ అని చెప్పొచ్చు అండ్ నీట్గా ప్రజెంటేషన్ చేశారనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి మెయిన్ మూవీ వచ్చేసి ఒక రన్నింగ్ టైం చాలా తక్కువ భయ్య, అది పెట్టడం వల్ల నాకు ఇంకా నచ్చింది అనమాట. ఇంకా ఎక్కువైతే ఇంకా ట్రాజడీ అయిపోతుంది సినిమా, బట్ ఆ లెంత్ లోపలికి అవగొట్టేశారు కాబట్టి అది ఇంకా నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ మొత్తానికి మూవీ ఓవరాల్గా మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 3 వేస్తాం. అండ్ నీట్గా థియేటర్లోకి అయితే వెళ్ళి చూసేచ్చు భయ్య. మీకు ఏదైనా టెన్షన్లు కట్టుంటే మీ ప్రాబ్లమ్స్ అయితే ఈ మూవీ చూసి మర్చిపోతారనమాట. అంతే భయ్య. ఇంకా ఎవరో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకుని మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్, అలా లైక్ కూడా కొట్టడం మర్చిపోకండి.